బ్రో చూడండి బ్రో, ఈ వీడియో మీకోసమే. మీరు కొద్దిగా సపోర్ట్ చేస్తే ఈ కోవిడ్ గురించి వీడియోలు తీద్దామని నేను చాలా ఆశగా ఉన్నాను బ్రో. ఏంటికంటే ఇప్పుడు మంచి చెప్పాలనో చెడు చెప్పాలనో తెలీదు. కువైట్కి వచ్చినాం బ్రో, కువైట్కి వచ్చినాము. ఏదో పొద్దున్నే బకెట్ పట్టుకొని ఒక స్పాంజి పట్టుకొని ఒక టువాల పట్టుకొని కడగాలి బండ్లు. 10 బండ్లు ఉంటాయి ఇంటికి, 10 బండ్లు. నాకు అనిపించింది 10 బండ్లు సులభంగా తోమి ఆడ పడదేముదామని. ఒకరోజు అనిపించింది, మళ్ళీ మరుసటి రోజు ఊరికొచ్చినాంరా దీన్ని ఆలిందంగా. ఇంటికాడ 5 బరగొడ్లను పెట్టుకుంటే దాన్ని మేతేసి గడ్డి తీసుకొని బకెట్ తీసుకొని బరగొడ్డుకైనా తోమొచ్చు, కానీ 10 బండ్లు ఇక్కడ తోమలేం. నాకు అది అనిపించింది. మా అమ్మ చిన్నప్పుడు ఏమని చెప్పింది, నాయనా నువ్వు కువైట్కి పోవడం వద్దు, ఏమొద్దు, ఎదురు మళ్ళా పచ్చికారం నూరుకొనేనా ఎదురు మళ్ళా తిని కంటికి కళ్ళు చూసుకుంటా ఉన్నాం నాయనా, వద్దు నాయనా అని చెప్పింది. నేనేం చేసినానంటే, ఒరేని బస్సు ఎక్కినాము, బస్సు ముందర డ్రైవర్ బస్సు పక్కన కూర్చున్నాము, బస్సులో ఎంజాయ్ చేసాము, కారులో ఎంజాయ్ చేసినాము, అన్నీ చేసినాము. ఏం చేద్దాం రాగా ఫ్లైట్ ఎక్కాలి అని చెప్పేసి నాకు డైలీ ఆ ఎయిర్పోర్ట్కు పోయేందుకు బాడిగేలకు ఎయిర్పోర్ట్కు పోయేందుకు ఆ ఫ్లైట్ కనిపించేది, ఎగురేది. ఒరే ఇంత బాగా తెల్లగా ఉండి వాళ్ళు ఫ్లైట్లలో వస్తున్నారు, ఒక బారి మేము ఫ్లైట్ ఎక్కితే తెల్లగా వస్తామేమో అని ఆశ పుట్టింది. ఆ ఆశ ఏం చేసిందంటే దీని అక్క కువైట్కు పిలుచుకోపోయింది. కువైట్కు పిలుచుకొని పోయింది. ఆ ఫ్లైట్ జర్నీ పైన బాగున్నది, మేఘాలు చూసుకుంటా అంత బాగున్నది. నేను అన్నం ఇచ్చాను, ఫ్లైట్లో బీర్లు ఇచ్చారు, ఎంజాయ్ చేసుకుంటా కొత్త వాళ్ళు దెంగి దాగి పోయేటప్పటికి ఏమైంది తెలుసా, కువైట్ దగ్గరకు వచ్చేటప్పుడు ల్యాండింగ్ అవుతుంది ఫ్లైట్. కిటికీలోంచి ఇట్లా తొంగి చూసిన, ఓరే దీన్ని అక్క బాగానే ఉందిరా అని చెప్పేసి కిందికి తొంగి చూస్తే పెద్ద పెద్ద రోడ్లు, గ్యాప్ లేకుండా కార్లు. ఓరే మనం తోలుతామా ఇక్కడ, ఏం రా పరిస్థితి, ఓరు దీన్ని అక్క ఊరికెక్కినాం రా ఈ ఫ్లైట్ మడుగుచి, మళ్ళీ రిటర్న్ తీసుకొని పోదా అని చెప్పి నేను అప్పుడు అనుకునే ఇది బస్సు కాదురా, మళ్ళీ రిటర్న్ టికెట్ తీసుకొని ఇంటికి పోనీకని. అప్పుడు ఏడ్చడం షురూ చేసిన. సర్లే పోనీ దిగినే. అబ్బా మా ఫ్రెండ్ గారు తీసుకుపోయి బ్యాగులు గీగులు రూములు దింగాడు. సాగు నువ్వు ఇన్నే సావాల్సింది, నీ గోరి కట్టాల్సింది అని. అక్క 10 మందితో తిరిగేటోని పొద్దున్నే మందానికి దేనికి తీసుకొని వచ్చి ఆ గద్వాలు ఉంటుంది చూడు అరుంధతి సినిమాలో, ఆ గద్వాల్లో దింగారు. ఏడ్చడము, తినడము, పండుడు అన్యంగా. ఏం చేస్తావు సూర్యుదో, ఎండ ఎంత ఉందని 41 డిగ్రీ పైగా దాటిపోతుంది. అంటే అది ఎండ మాత్రమే అమ్మేనుంది. ఇక్కడ కార్ల వేడి, రోడ్ల వేడి, చూడి ఇంకా నేను 5 నిమిషాల్లో ఏసీ బండ్లో ఆఫ్ చేసి వీడియో పెట్టినా. ఏంటికంటే ఏసీ ఆఫ్ చేసింది మీకు మంచి వాయిస్ రావాలని చెప్పేసి నేను ఆఫ్ చేసాను. ఏసీ వేసాను అనుకో, ఆ ఏసీలో ఒక 2వ బటన్ పని చేయలే, ఫుల్ బ్లౌజర్ పెట్టాలి, దాని వరకు మీకు వాయిస్ వినపరాదు అని చెప్పేసి ఆఫ్ చేసిన. కానీ చెమటలు పడుతున్నాయి పడిని అని చెప్పేసి ఇంటికాడ నుండి బయలుదేరి వచ్చే ఈడప్ప ఈ అక్క పొద్దున్నే బకెట్ పట్టించాను నా ఫ్రెండ్ గారు, పాతం నీ అక్క అని. నాకు అప్పుడు అనిపించింది, వద్దురా నాయన, 10 కాదు 5 దూడ పిల్లలు పెట్టుకొని మేపుకొని వాళ్ళను మంచిగా పాలొచ్చే గేదెలను పెట్టుకొని దాన్ని కడుక్కుంటా బయట తీసుకుంటా, ఆ పని బెస్ట్. గొడ్డుగారం తినుకుంటా ఈ సాగు. ఏమంటే కోవిడ్కి పోయిన వాళ్ళు ఏం సాధించారంటే, ఇదో ఈడ బొచ్చు పోతుంది ఈడదాకా, ఉప్పు నీళ్ళు ఈడ. కడుపు వచ్చేసి ఇంటికి పోయేటప్పుడు కడుపు నూనె మంచి పెట్టుకొని పోతుంది చూడి, ఆ మాదిరిగా కడుపు పెట్టుకొని పోతాం ఇంటికి. అది సాధించింది, మిగతా ఏమీ సాధించాం. డబ్బులు కూడా సాధించాం. ఏమంటే డబ్బులు సాధించాం, మనం ఇక్కడ ఖర్చు పెట్టుకొని పోతాం 2 సంవత్సరాలు. అదే 2 సంవత్సరాలు డబ్బులు ఇంటికి పోయినాక ఇచ్చారచ్చా తినాలి చేసి పాడదేగుతాం, అంతే, ఏమీ లేదు.
ఏమంటే బతుకుతున్నాం. ఏమంటే ఏడుంటే సిగరెటు ఖర్చులు అవి ఇవి కనపడరావన్నమాట. అది సేమే. ఏమో ఈ మీరందరు చూసేవాళ్ళు కొద్దిగా ఈ వీడియోకు లైక్ చేసి షేర్ చేసి మీకు మంచి వీడియోలు నేను తెస్తాను. ఈ వీడియో అందరు చూసి స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూడండి. కువైట్ గురించి మీరే తెలుసుకుంటారు, సరేనా? ఈ వీడియో అందరు చూసిన వాళ్ళు ప్లీజ్ అన్న సబ్స్క్రైబ్ చేసుకోరి, మన కొత్త ఛానల్. ఇంకా నేను కెమెరా, డ్రోను ఇవన్నీ కొన్నాను ఇక్కడ కష్టపడుకుంటా. మీరు అందరు ప్లీజ్ సపోర్ట్ చేయాలి. నేను కూడా మీ తమ్మున్నే, మీ అన్ననే, మీ ఇంట్లో ఫ్యామిలీ లెక్కనే నాకు కూడా చూడండి ప్లీజ్. మంచి వీడియోలతో నేను మీ ముందు వస్తా. సోనీ కెమెరా కొన్నా, డ్రోన్ కొన్నా, అన్నీ కొన్నా. మీ ముందర కంపల్సరీ మంచి వీడియోలతో నేను వచ్చేసాను అన్న. ప్లీజ్ హ్యాండ్స్ అప్ అన్న అందరికీ. బాయ్.